నెల్లూరు పర్యటనలో జగన్ గారు మాట్లాడిన మాటలు మత్స్యకారుల గురించి ఒకవైపు ఎలా ఉందంటే మత్స్యకారుల్ని సపోర్ట్ చేస్తున్నట్టే ఉంది, కానీ ఏదో పన్నాగం పన్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే 3 సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను వచ్చేస్తాను, మీ సమస్యలన్నీ నేను తీరుస్తాను అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏమంటారు సార్ దీని గురించి మీరు? అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తున్నాడు. ఆయన నేను వస్తాను, మిమ్మల్ని నేను సెటిలైట్ చేస్తాను అని హామీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి దారుణాలకు సంబంధించి కార్యక్రమం ఏం తీసుకుంటున్నాడు ఆయన అనేది చూడాలి. అంటే ప్రజలు వెయిట్ చేయాలా అంతసేపు? అంటే 3 సంవత్సరాలు అనేది చాలా దారుణాలు జరుగుతూ పెడుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఆయన అధికారంలో ఉన్న రోజుల్లో కొన్ని మంచి పనులు చేశాడు. పర్టికులర్గా ఆయన ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాడు. అక్కడ ఇంగ్లీష్ మీడియం పట్టుకొచ్చాడు, కాన్షియస్గా ఫెసిలిటీస్ కల్పించాడు. అలాగే కొత్త ఏరియాలలో ప్రభుత్వం వైపు నుంచి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. ఇప్పుడు మెడికల్ కాలేజీ లేకపోతే మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్లీగా మారిపోయి కనీసం 6 నుంచి 10 కోట్లు లేకుండా మెడిసిన్ గురించి ఆలోచించడమే కష్టం అనే పరిస్థితికి తీసుకెళ్లారు. దాని నుంచి కొంత వెసులుబాటు, అంటే 2 కోట్లలో కూడా మెడిసిన్ చేయొచ్చు అనే ఒక భరోసా కల్పించగలిగిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి, అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ పీపీపీ కింద తీసుకెళ్ళిపోయి, అంటే ఇన్వెస్టర్లని ప్రమోట్ చేసుకోమని చెప్పి వాళ్ళకి అప్పచెప్పేసేటువంటి కార్యక్రమంలోకి వెళ్ళిపోయింది. పులివెందుల కాలేజీ కూడా వెళ్ళిపోతుంది. ఇలా నెమ్మదిగా గవర్నమెంట్ పార్టిసిపేషన్ తగ్గి, అంటే డిజిన్వెస్ట్మెంట్ పద్ధతి, ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోయి ప్రైవేట్ రంగానికి ఈ కాలేజీలు కూడా అప్పచెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ఎంకరేజ్ చేయటం అనే కార్యక్రమంలోకి వెళ్ళిపోవడంతో ఈ కాలేజీలు కూడా మళ్ళీ అన్ని ప్రైవేట్ కాలేజీల లాగానే తయారవుతాయి. దాని మీద నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా ఫైట్ చేస్తే బాగుండేది. ఆయన ఆ కార్యక్రమం కూడా సీరియస్గా చేయట్లేదు. వాళ్ళకు కూడా అక్కడ కూడా ఇదే మాట చెప్తున్నాడు. అక్కడ సఫర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి పర్టికులర్గా వాళ్ళకి నేను వస్తాను, నేను చూసుకుంటాను అని చెప్తున్నాడు. మీరు వచ్చినప్పుడు చూసుకుంటారా లేదా అనేది కాదు గొడవ. ఈ ఒక జనరేషన్, అంటే ఒక బ్యాచ్ వెళ్ళిపోతుంది ఈ లోపల. ఆ వెళ్ళిపోయే బ్యాచ్కి భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత మీకుంది. అందుకని రోజువారీ కార్యక్రమాలు తీసుకోవాలి, రెగ్యులర్గా జనంతో కలిసి ఉండాలి. నెల్లూరులో ఆయన మాట్లాడింది కూడా అదే. అంటే ఈ పోర్టు దగ్గరికి వెళ్ళి ఈయన గతంలో డిజైన్ చేసినటువంటిదే ఆ పోర్టు, నెల్లూరు దగ్గర ఉన్నటువంటి పోర్టు. అయితే ఆ పోర్టుకు సంబంధించి ఆయన వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంటంటే, ఈ తమిళనాడు నుంచి వస్తున్నారు, వచ్చి ఈ పోర్ట్ ఏరియాలో వాళ్ళు షిప్పింగ్ చేస్తున్నారు. దాన్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకబడుతోంది, దాంతో వీళ్ళు నష్టపోతున్నారు అనేది ఒక గొడవ. రెండోది, స్టోరేజీ సిస్టమ్స్ ప్రాపర్గా లేవు వాళ్ళకి. కోల్డ్ స్టోరేజ్ అన్ని డెవలప్ చేస్తాను, అవన్నీ నేను డెవలప్ చేస్తాను అని చెప్తున్నాడు ఆయన. ఇవన్నీ కూడా నేను వచ్చాక చేస్తాను అని చెప్తున్నాడు. నేను వచ్చాక చేస్తాను అనేది కాదు, ఆయన చేయవలసిన పని ఏంటంటే ఇమ్మీడియట్గా ఇవన్నీ అమలు జరగాలి అని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక ప్రోగ్రాం తీసుకుని ఆందోళనలోకి దిగితే ప్రభుత్వం తల వంచి చేయించాలి అది. అలాగే ఈ ప్రైవేటు సెక్టార్కి అప్పచెప్పేస్తున్నటువంటి మెడికల్ కాలేజీలను కాపాడాల్సిన బాధ్యత కూడా ఆయనదే. ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా ఏంటంటే జనాల్లో ఆయన మైలేజ్ పెరుగుతుంది. ఆ మైలేజీ పెరగటం అనేది వచ్చే ఎన్నికల్లో ఆయన రావడానికి దోహదపడుతుంది. ఆయన నేను వస్తాను, నేను మారుస్తాను అంటున్నాడు, బాగానే ఉంది. కానీ జనం అలా అనుకోవాలంటే జనంలో ఉండాలి ఆయన. గతంలో జరిగిన తప్పేంటి? ఆయన ఎవరికి యాక్సెస్ ఇవ్వలేదు. నేను నేరుగా డబ్బులు వేస్తున్నాను అకౌంట్లో, నేను మీటలు నొక్కుతున్నాను, వాళ్ళు కూడా మీట నొక్కుతారు, నన్ను గెలిపిస్తారు అని అనుకున్నాడు ఆయన. అది జరగకపోవడానికి కారణం ఏమిటి? ఈయన తన పార్టీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి యాక్సెస్ ఇవ్వలేదు,
అలాగే పార్టీ జిల్లా అధ్యక్షులకి యాక్సెస్ ఇవ్వలేదు, ఎవరు కూడా మంత్రులకు కూడా యాక్సెస్ ఇవ్వలేదు. మంత్రులు కూడా నేరుగా వెళ్ళి జగన్ని కలిసి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది అప్పుడు ఆ టైంలో. దాంతో ఆయనకి బయట ఏం జరుగుతోందో ఆయనకు అర్థం కాలేదు, ఆయన ఏం ఆలోచిస్తున్నాడో వీళ్ళకి అర్థం కాలేదు, గందరగోళం అయింది. అలా కాకుండా రెగ్యులర్గా రోజు అందరూ కలిసేలాగా జనాన్ని నమ్ముకోలేదంటారు. జనం అంటే జనానికి కూడా యాక్సెస్ ఇవ్వలేదు ఆయన. అదే ఎవరికి యాక్సెస్ లేకుండా ఆయన లోపల ఉండిపోయాడు. ఈ లోపల ఉండిపోవడం, రెండోది ఆయన ఎక్స్పోజ్ చేశాడు. ఎవరిని నమ్ముకుంటున్నాడు జగన్ అనేది బయట చెప్పేసుకున్నాడు ఆయన. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని మాట్లాడేవాడు ఆయన. మాట్లాడటంతో ఆయన ఓటు బ్యాంక్ ఏంటి అనేది అర్థమైపోయింది బయట వాళ్ళకి. ఆ ఓట్ బ్యాంకుని జాగ్రత్తగా కొంతమేరకు షిఫ్ట్ చేశారు. అది దాదాపుగా 40% పైన షిఫ్ట్ చేశారు. 40% ఆయనకు వచ్చింది. మిగిలిన 60% ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది చూసుకోవాలి కదా. బయట అంటే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు తప్ప వీళ్ళ బయట ఉన్నటువంటి సామాజిక వర్గాల నుంచి ఈయనకి మద్దతు రాలేదు. అదేమో 70% అవతలకి వెళ్ళిపోయింది. దీనిలో నుంచి ఓ 30% పైన అటు వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడంతో అవతల వాళ్ళ గెలుపు సాధ్యమైంది.